హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. 1957లో మన్నార్‌గుడిలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించింది శశికళ. ఈమె భర్త నటరాజన్. 1970 ప్రాంతంలో ప్రభుత్వ పీఆర్ఓగా పనిచేశారు. 1977లో కడలూరు జిల్లా కలెక్టర్‌గా చంద్రలేఖను అప్పటి సీఎం ఎంజీఆర్ నియమించారు. తమిళనాట ఆమె మొట్టమొదటి మహిళా కలెక్టర్. తమిళ రాజకీయాల్లో జయలలిత, శశికళ అనే స్నేహబంధం వికసించడానికి నారు నీరు పోసింది చంద్రలేఖే. శశికళకు వీడియో కెమెరా బహుమతిగా ఇచ్చిన చంద్రలేఖ ప్రభుత్వ అధికార పార్టీ ప్రచార కార్యక్రమాలకు వీడియోలు తీసే పనులు అప్పగించేవారు. ఇదే సమయంలో జయలలితను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు ఎంజీఆర్. 1982లో ఆమెను రాజ్యసభకు ఎంపిక చేశారు. మదురైలో జయతో ఓ బహిరంగ సభ ఏర్పాటు చేయించి దాన్ని విజయవంతం చేసే బాధ్యత చంద్రలేఖకు అప్పగించారు ఎంజీఆర్. ఆ సభ వీడియో రికార్డింగ్ సందర్భంగా జయలలితకు శశికళను పరిచయం చేశారు చంద్రలేఖ. అలా మొదలైన వారి స్నేహం ఇట్టే అల్లుకుపోయింది. జయలలిత, శశికళ స్నేహం ఎంతగా బలపడిందంటే పరిచయమైన 2 ఏళ్లకే పోయస్ గార్డెన్‌లోని జయలలిత ఇంట్లో చేరి బాధ్యతలన్నీ తానే చూసుకునే వరకు శశికళ ఎదిగింది. వారి మధ్య రాజకీయ స్నేహబంధం ఏర్పడింది. 2012లో వీరి స్నేహం కాస్త చెడి ఇద్దరు దూరమైనా తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా జయ తిరిగి తన ఫ్రెండ్ శశికళను దగ్గరికి రప్పించుకున్నారు. జయ అంతిమ సంస్కారంలో శశికళ అన్నీ తానే కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు జయలలిత మరణం తర్వాత ఆస్తులన్నీ ఆమె ఫ్రెండ్ శశికళకే చెందుతాయంటూ ఓ పత్రిక సంచలనాత్మక వార్త ప్రచురించింది. 2 ఏళ్ల కిందట జయ వీలునామా రాసినప్పటికీ అందులో శశికళకే తన ఆస్తులు చెందాలని ఆమె కోరినట్లు తెలుస్తుంది. మరెన్నో విషయాలు తెలుసుకున్నటకు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్. జై హింద్.